నమస్తే అందరికీ. నేను భార్గవ్. నెక్స్ట్ వీకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్‌లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కి మంత్రి పదవి రాబోతుంది. యెస్. మనకున్న సోర్స్ ప్రకారం మనం తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాం మనం. ఆయన నవీన్ యాదవ్‌నే ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అంటే దీంట్లో చాలా కారణాలున్నాయి. హైదరాబాద్‌లో యాదవ్ కమ్యూనిటీ అనేది చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా యూసఫ్‌గూడకి సంబంధించిన యూసఫ్‌గూడ కావచ్చు, జూబ్లీ హిల్స్‌లో 80% స్లమ్ ఉంటది. స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కార్పొరేటర్లు సీట్లు గెలవాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ సపోర్ట్ ఉండాలి. ఇప్పటికే హైడ్రా ఎఫెక్ట్‌తో జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి భయమైతుంది ఒకవైపు. సో, నవీన్ యాదవ్ లాంటి ఎమ్మెల్యేలను, యంగ్ ఎమ్మెల్యేని మంత్రిగా చేస్తే జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి కార్పొరేషన్‌లు ఏవైతే ఉంటాయో కార్పొరేటర్లు, మెజారిటీ కార్పొరేటర్లు గెలవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి కూడా మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుందని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో కొత్త టీం, రేవంత్ కొత్త టీం, ఆ రేవంత్ కొత్త టీంలో నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి నవీన్ యాదవ్‌కి మంత్రి పదవి ఇస్తే భవిష్యత్తులో హైదరాబాద్‌ని ఏలొచ్చనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్‌కి మంత్రి పదవి ఇవ్వబోతున్నాడు. గతంలో కేసీఆర్ ఎలాగైతే తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ ఇట్లాంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులు, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్‌లో చక్రం తిప్పే వ్యక్తులే. బీఆర్ఎస్‌లో వాళ్ళిద్దరికీ లిఫ్ట్ ఇచ్చి మంత్రులను చేసి ఈరోజు హైదరాబాద్‌లో తిరుగులేని వ్యక్తులుగా వాళ్ళని క్రియేట్ చేసిండు కేసీఆర్. అలాగే హైదరాబాద్‌లో బలమైన కమ్యూనిటీ లీడర్ ఎవరున్నారు అంటే నవీన్ యాదవ్ ఉన్నాడు. సో, కాబట్టి నవీన్ యాదవ్‌కి మంత్రి పదవి ఇస్తే ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు యాదవ్ కమ్యూనిటీకి, ఇటు హైదరాబాద్‌లో ఒక బలమైన లీడర్‌గా అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఆయనను తయారు చేయడానికి నవీన్ యాదవ్‌కి మంత్రి పదవి ఇవ్వడానికి అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్‌లో నవీన్ యాదవ్ పేరొచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి.